హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ బాగున్నారా? నేను బాగున్నాను, సజీవంగా ఉన్నాను. కాబట్టి మీ ముందుకు వచ్చాను. మీ ముందుకు వచ్చేది కృపని ప్రభు అయిన యేసయ్య నాకు అనుగ్రహించాడు. సజీవంగా ఉన్నందుకు ప్రభు నామానికి మహిమ కలుగునాక, ఘనత కలుగునాక నేనైతే కృతజ్ఞత తెలియజేశాను. మీరు ఇంకా కృతజ్ఞత చెప్పని వాళ్ళు ప్రభువుకు ఉన్నట్లయితే ప్రభువుకు కృతజ్ఞత తెలుపుకోగలరని గుర్తు చేస్తున్నాను. సజీవంగా ఉన్నందుకు ఈరోజు నిద్రించిన బిడ్డలకు ప్రభు సన్నిధికి చేరాలి అనేసి మనము కోరుకుందాము. ప్రార్థనా భారంతో నింపబడిన వాళ్ళు వీడియో చూస్తున్నట్లయితే ప్రభు మిమ్మల్ని గద్దించునుగాక. ఇది ప్రభు నాకు అనుగ్రహించే వాగ్దానం. నేను చదువుతాను. జనములకు సాక్షిగా అతని నియమించి తిని జనములకు సాక్షిగా నియమించి తిని. ఇది ప్రభు మరి నాతో మాట్లాడుచిన వాగ్దానం, నాకు ఇచ్చిన వాగ్దానం నేను స్వీకరిస్తున్నాను. మీరును స్వీకరించని వాళ్ళు మీ హృదయం ఉన్నట్లయితే, అంగీకరించినట్లయితే ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. యేసు నామములో ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్న ప్రతి బిడ్డలకు కూడా ఆయుష్ను, ఆరోగ్యాన్ని, మరి నూతనమైన ఫంక్షన్స్, నూతనమైన శుభకార్యాలు చేసుకుంటూనే ప్రతి ఒక్కరికి కూడా ప్రభు దీవెనకరంగా ఆశీర్వాదాలు దయచేయాలని ప్రార్థన భారంతో ఉన్న వాళ్ళు, కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు యేసు నామములో ప్రార్థించుదురుగాక. మీ హృదయాలు తెరవబడునుగాక అని నేను కోరుతున్నాను, గుర్తు చేస్తున్నాను. మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఫ్రెండ్స్, నా చిన్న విన్నపముని ప్రభుతో పాటు మీరు కూడా వినాలి అని కోరుతున్నాను. ఈరోజైతే మొన్న సిటీ స్కాన్ అయిందనమాట. నాకు సిటీ స్కాన్ అయినప్పుడు మిషన్ చాలా పెద్దగా ఉంటుంది. పెద్దగా అది మన పైన ఉంటుంది, దాని లోపలికి వెళ్ళాలి. తెలిసిన వాళ్ళకు ఐడియా ఉంటుంది. అది చాలా పెద్దగా ఉంటుంది. అది మీద పడితే మనం ఏమీ ఉండదు అనమాట. అంత అంటే ప్రభువును స్తుతిస్తాం, కానీ అది మనల్ని భయపెట్టేస్తుంది. అంటే అది మనము ప్రభుని స్తుతించి ప్రభు పట్ల ఉన్నా కానీ అది దురాత్మ అనేది మనల్ని ఎప్పుడు విడిచిపోకుండా అది అలాగ మనల్ని సతాయిస్తుంది అనమాట. సతాయిస్తున్నప్పుడు ప్రభు నిశ్చితం అనుకుంటూనే స్కాన్ చేసుకున్నాను. అది కార్యము కంప్లీట్ అయిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే, చిన్న పిల్లల మనస్తత్వం కలిగి ఉండమని ప్రభు కొన్నిసార్లు మాట్లాడాడు. అంటే చిన్నపిల్లల మనస్తత్వము ఉంటే, వారికి ఉన్నట్లు ఉంటే, మనము ఏ సంఘటన మనకి ఏం జరగబోతుందో తెలిసినా కానీ భయం అనేది ఉండదు. చిన్నపిల్లల దగ్గరికి ఏమైనా మీద పడినా, ఏదైనా కరిచినా కానీ వాళ్ళకు భయము అనేది ఉండదు కదా ఫ్రెండ్స్. అది గుర్తు చేస్తున్నాను అనమాట. కొన్నిసార్లు మనం చిన్నపిల్లల మనస్తత్వము పోలి